గుడ్ మార్నింగ్ ట్రైనర్స్. ఈరోజు ఎలిప్స్లో ఒక ఫోసీ మెథడ్ అని ఒక మెథడ్ ఉంది, లేదా ఆర్క్ మెథడ్ అంటారు. ఏమంటారు దాన్ని? ఆర్క్ మెథడ్ అంటారు. దీంతో ఎలిప్స్ని ఎలా నిర్మించాలో తెలుసుకుందామా? మేజర్ యాక్సిస్ వచ్చి 120 mm, మైనర్ యాక్సిస్ వచ్చి 80 mm ఇచ్చినాడు. టు డ్రా an ellipse, మేజర్ యాక్సిస్ ఈజ్ 120 mm, మైనర్ యాక్సిస్ 80 mm, టు యూజ్ ఫోసీ మెథడ్ అంటాడు. ఫోసీ మెథడ్ ద్వారా మనకు గీయము అని గీద్దాం. దీంట్లో మనకు కావాల్సింది స్కేల్ కావాలి. స్కేల్లో 120 అంటే ఎంత? 12 సెంటీమీటర్ అయినా. 12 హాఫ్ ఎంత? 6. మైనర్ యాక్సిస్ ఎంత? 80 కదా. 80 అంటే 4 అయినా. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి పేర్లు పెడదామా? ఏ, బి, సి, డి, ఓ. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఉన్నటువంటి ఏఓ లెంగ్త్ తీసుకుందామా? ఏఓ లెంగ్త్ తీసుకున్నాం. ఈ ఏఓ లెంగ్త్ తీసుకొని సిని సెంటర్గా చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఒక ఆర్క్, ఏది ఓబి మీద ఒక ఆర్క్ గీద్దాం. దీనికి F1 F2 అని పేరు పెడదాం. పేరు పెట్టాలి కదా. ఇప్పుడు F1 నుంచి O అనేది ఎక్కడో ఒక దగ్గర 3 పాయింట్లు తీసుకుందామా? 1, 2, 3 అని పెడదాం పేరు. ఇక్కడ ఏ నుంచి 1 లెంగ్త్ తీసుకొని F1ని కేంద్రంగా చేసి పైన ఒక చేపము, కింద ఒక చేపము గీద్దాం. అదే F2ని తీసుకొని పైన ఒక చేపము, చేపం అంటే ఆర్క్. ఓకేనా? ఇప్పుడు ఈ బి నుంచి 1 దాకా లెంగ్త్ తీసుకొని, ఈ బేని 1 దాకా లెంగ్త్ తీసుకొని ఈ F1 నుంచి ఖండిద్దాం. ఇప్పుడు ఏ నుంచి 2 లెంగ్త్ తీసుకొని F2 నుంచి గీద్దాం. ఇప్పుడు బి నుంచి F2 దాకా లెంగ్త్ తీసుకొని F2 నుంచి ఖండిద్దాం. ఖండన కానీ దొరకపోతే ఆ ఆర్క్ని మనం కొత్తగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు F3 నుంచి ఏ ఈ లెంగ్త్ తీసుకొని F నుంచి బి నుంచి F3కి తీసుకొని F2 నుంచి ఖండిద్దాం. ఇప్పుడు ఏమేమి భాగాలు ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఏర్పడాయి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్తో గీద్దాం.
ఫ్రెంచ్ కర్వ్ అంటే మన ఇష్టం, ఇటు ఉపయోగించుకోవచ్చు ఎట్టయినా. ఓకేనా? వచ్చేసిందా? ఈ లిప్స్ ఇలా పెట్టుకోండి. ఇది కరెక్టా? ఎలిప్స్ వచ్చేసిందా? దీన్ని ఫోర్సీ మెథడ్ లేదా ఆర్క్ మెథడ్ అంటారు. ఏమంటారు దీన్ని? ఫస్ట్ ఏం చేయాలా? మేజర్ యాక్సెస్ తీసుకోవాలా, మైనర్ యాక్సెస్ తీసుకోవాలా. ఈ పాయింట్లు పెట్టుకుంటే A1 లెంగ్త్ తీసుకొని సి నుంచి 2 ఫోర్సీలు తెచ్చుకోవాలా. 3 భాగాలు సమభాగాలు పడేది అటెండ్ చేసుకోవాలా. ఇక్కడ నుంచి 1, 2, 3 ఈ లెంగ్త్ తీసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళడం. ఈ లెంగ్త్ తీసుకొని ఇది కట్ చేసుకుంటే ఇవన్నీ కలుపుకున్నట్లయితే ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడిందా? ఏముందో చూడండి. థియరీ రాసుకునేటప్పుడు నీట్గా రాసుకోండి. ఇది F1, F2 అనేది 4C అంటారు. ఓకేనా? 4C అంటారు. ఈ పార్ట్స్ 1, 2, 3 జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రెంచ్ కర్వ్తో జాగ్రత్తగా నీట్గా తీసుకున్నట్లయితే వచ్చిందా నీట్గా? ఎలిప్స్ క్లియర్? గీస్తారా? విష్ ఆల్ ద బెస్ట్.